అందరికీ నమస్కారం. మన తెలుగు టేల్స్ ఛానల్కి స్వాగతం. శ్రీ లక్ష్మీ నరసింహ వ్రత కల్పం మొదటి అధ్యాయం. పూర్వకాలంలో కృష్ణపట్నంలోని అవంతినగర్లో అనంతాచార్య అనే పూజారి ఉండేవాడు. ఆయన తన సమయమంతా యోగ నరసింహస్వామి ఆలయంలో స్వామిని ప్రార్థిస్తూ గడిపేవాడు. ఆయన భార్య పేరు సుమతికి కూడా స్వామి పట్ల చాలా భక్తి ఉండేది. వివాహం జరిగి 12 సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టకపోవటం తప్ప ఆ దంపతులు అన్ని విధాలుగా సంతోషంగా ఉన్నారు. ఈ విషయం వారిని అసంతృప్తికి గురిచేసింది. వారు పిల్లలను కోరుతూ రోజు స్వామిని ప్రార్థించేవారు. కొంత సమయం తర్వాత తన భక్తులను అమితంగా ప్రేమించే స్వామి అనంతాచార్యుల కలలో కనిపించి, ఓ ఆచార్య పురుష, నీవు నీ భార్య నన్ను ప్రతిరోజు ఎంతో భక్తితో ప్రార్థించండి. ఇది నాకు చాలా సంతోషాన్నిస్తుంది. నీకు త్వరలోనే మంచి కొడుకును ఇచ్చే మార్గాన్ని నేను నీకు చెబుతాను. శ్రావణ మాసం నిన్నటి నుంచే ప్రారంభమైంది. స్వాతి నక్షత్రం రోజున నరసింహ వ్రతం ఆచరించండి. ఆ వ్రతం ఫలించి నీకు కొడుకు పుడతాడు. ఈ వ్రతం చాలా సులభం. రేపు ఉదయం విశ్వనాథుడు అనే భక్తుడు దూర ప్రాంతం నుంచి వస్తాడు. నా ప్రియమైన భక్తుడు విశ్వనాథుడు ఈ వ్రతం గురించి నీకు వివరంగా చెబుతాడు. ఆయన చెప్పిన విధంగా వ్రతం ఆచరిస్తే నీకు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని అన్నాడు. అప్పుడు స్వామి అదృశ్యమయ్యాడు. అనంతాచార్యుడు నిద్రలేవగానే తన భార్య సుమతికి కళ గురించి చెప్పాడు. ఆమె చాలా సంతోషించింది. వారిద్దరూ రోజు ముందుగానే లేచి స్నానం చేసి ఆలయానికి వచ్చారు. సుప్రభాతం అర్చన పూర్తయ్యే సమయానికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి ఇతర భక్తులతో పాటు నిలబడ్డాడు. పూజ తర్వాత అనంతాచార్యుడు భక్తులందరికీ ప్రసాదం పంచిపెట్టాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుడిని చూశాడు. బ్రాహ్మణుడు చాలా సంతోషంగా ఉన్నాడు మరియు ప్రసాదం తీసుకున్న తర్వాత నవ్వాడు. ఆ భగవంతుడు తనకు కలలో చెప్పిన విశ్వనాథం అని అనంతాచార్యుడు ఊహించాడు. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు తనను తాను విశ్వనాథునిగా పరిచయం చేసుకుని అనంతాచార్యుని సుమతిని పక్కకు పిలిచి, భగవంతుడు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు. త్వరలోనే మీరు తప్పకుండా ఆయన ఆశీస్సులు పొందుతారు. అప్పుడు అనంతాచార్యుడు సుమతి విశ్వనాథునికి నమస్కరించి, నిన్న రాత్రి కలలో భగవంతుడు మాకు చెప్పిన భక్తుడని మాకు అర్థమైందని అన్నారు. దయచేసి నరసింహ వ్రతం ఎలా ఆచరించాలో మాకు చెప్పండి. అప్పుడు విశ్వనాథుడు, ఖచ్చితంగా చెబుతాను. ఇదంతా భగవంతుని కృప. భగవంతుని కృపతో వ్రతం యొక్క విధానాన్ని నేను మీకు చెబుతున్నాను. జాగ్రత్తగా వినండి. ఓ భక్తులారా, శ్రీ నరసింహ వ్రతం చాలా శక్తివంతమైంది. మీరు ఈ వ్రతాన్ని అన్ని నియమాలతో చేస్తే మీకు అన్ని రకాల శ్రేయస్సు లభిస్తుంది. ఏదైనా వ్యాధి ఖచ్చితంగా తొలగిపోతుంది. శత్రువుల భయం, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, గ్రహాల స్థానాల వల్ల కలిగే ఇబ్బందులు ఈ వ్రతం ఆచరించిన వెంటనే అన్నీ మాయమైపోతాయి. ఈ వ్రతం చేసిన వెంటనే అన్ని శుభకార్యాలు జరుగుతాయి మరియు మీరు సంపదను పొందుతారు. మీరు వారం రోజులు నక్షత్రం మరియు తిథి చూడకుండా ఏ రోజునైనా ఈ వ్రతం చేయవచ్చు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఫోటోను ఉంచండి. ముందుగా విఘ్నేశ్వర పూజ చేయండి. తర్వాత మీరు కలశ పూజ చేసి ఆపై భగవంతుడికి పూజ చేయండి. తరువాత మీరు 5 కథలు చదవాలి. పగిలిన గోధుమలు లేదా సోజితో ప్రసాదం తయారు చేసి భగవంతునికి సమర్పించండి. దీనితో మీరు పులిహోర సమర్పిస్తే మంచిది. ఇది మాఘ, వైశాఖ, శ్రావణ, కార్తీక, మార్గశిర మాసాల్లో లేదా దశమి, ఏకాదశి లేదా పౌర్ణమి రోజుల్లో లేదా పూర్వ ఫల్గుని, స్వాతి లేదా శ్రవణ నక్షత్రాల్లో ఉన్న రోజుల్లో వ్రతం చేస్తే చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ వ్రతం ఏ ఇంట్లో చేస్తే ఆ ఇంట్లో వారందరికీ, కథలు వినేవారికి, ప్రసాదం తినేవారికి అన్ని రకాల శ్రేయస్సులు లభిస్తుంది. ఈ వ్రతం ఆలయాల్లో చేస్తే ఆ నగరాల్లోనికే కాకుండా చుట్టుపక్కల ఉన్న అన్ని నగరాలకు శుభ ఫలితాలు ఇస్తుంది.
వ్యాపారవేత్తలందరికీ మంచి లాభాలు వస్తాయి. చదువుకునే వారికి మంచి ఉద్యోగాలు వస్తాయి. పెళ్లి కాని అమ్మాయిలకు మంచి భర్తలు లభిస్తారు. వివాహితులైన స్త్రీలందరూ సుమంగుళులవుతారు. వారి భర్తలు దీర్ఘాయుషు పొందుతారు. ఈ నగరంలోని వారందరికీ అన్ని రకాల శ్రేయస్సు లభిస్తుంది. రాబోయే స్వాతి నక్షత్రం రోజున మీరిద్దరూ ఈ వ్రతం ఆచరించి ప్రభువుల ఆశీస్సులు పొందవచ్చు. అనంతాచార్యుడు విశ్వనాథుతో ఇలా అన్నాడు. స్వామి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదు. మీరు మా నాన్నగారి వయసులో ఉన్నారు. ఈ రోజు వరకు దయచేసి మా ఇంట్లోనే ఉండి ఆ రోజు వరకు దయచేసి మా ఇంట్లోనే ఉండి వ్రతం ఆచరించేలా చేయండి వేడుకున్నారు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు సరే, నేను మీకు వ్రతం ఆచరించడానికి సహాయం చేస్తాను అని అన్నారు. అప్పుడు అనంతాచార్యుడు మరియు సుమతి పూర్తి భక్తితో మరియు ఏకాగ్రతతో వ్రతాన్ని ఆచరించారు. మరియు వారికి ఒక కుమారుడు జన్మించాడు. వారు ఎల్లప్పుడూ ప్రభువును ప్రార్థించారు. వారు చాలా సంతోషంగా జీవించి చివరికి మోక్షాన్ని పొందారు. శ్రీ నరసింహ వ్రతం మొదటి అధ్యాయం సమాప్తం. అధ్యాయం సమాప్తం.